హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు రసమలై మనం తినేటువంటి స్వీట్ పదార్థం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతుంది. ఎందుకు ట్రెండ్ అవుతుందంటే మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల కన్నా తర్వాత రాజ్ ఠాకరేకి తర్వాత అన్నామలై, తమిళనాడుకు చెందినటువంటి బీజేపీ నేత అన్నామలై, ఈ మూడిటి మధ్య ఈ వివాదం అయితే నడుస్తుంది. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాల్లో బీజేపీ అయితే ఘన విజయం సాధించింది. ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి అక్కడ శివసేన ఓడిపోయింది. అక్కడ సోదరులు ఉద్ధవ్ ఠాకరే కానీ రాజ్ ఠాకరే కానీ ఏకమైనప్పటికీ కూడా ఓడిపోయింది. అయితే తమిళనాడు బీజేపీ నేత మాజీ ఐపీఎస్ అన్నామలై ప్లస్ ఎంఎన్ఎస్ చీఫ్ అయినటువంటి రాజ్ ఠాకరే మధ్య ఎన్నికల ప్రచారంలో వాగ్వాదం అనేది చోటు చేసుకుంది. ఆ సందర్భంగా దీని మీద ఒక సెటైర్లు అయితే రసమలై గురించి ఒక స్వీట్ గురించి ఒక వివాదం అయితే చెలరేగింది. దాని మీద ఈయన ఏమన్నారంటే, రాజ్ ఠాకరే చాలా ఫాస్ట్గా స్పందిస్తూ ఎద్దేవా చేశాడు, రసమలై అని ఎద్దేవా చేశాడు అన్నామలైని. ఎన్ఎంఎస్ ఆయన ఏమంటాడంటే, తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఒక రసమలై ముంబైకి వచ్చింది, ఇక్కడ నీకేం పని, సంబంధం ఏంటి, లుంగీ తీసేయాలి, పుంగి వాయించండి అని చెప్పేసి కొన్ని కామెంట్లు అయితే చేశారు. దీని మీద ఇది చాలామంది కూడా మాకు తమిళులకు జరిగినట్టు లుంగీ అనేది తమిళనాడులో బాగా వేసుకుంటారు కాబట్టి తమకు జరిగినట్టు అన్యాయంగా కూడా భావించారు చాలామంది. అయితే ఇప్పుడు ప్లస్ దీని తోడుగా ఏమైందంటే, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మొత్తం బీజేపీ 90 స్థానాల్లో శివసేన షిండే గ్రూప్ 28 స్థానాల్లో విజయాలతో పాటు ముందంజలో కూడా చాలా చోట్ల అన్ని చోట్ల ఉన్నాయి. దాదాపు శివసేన అక్కడ శివసేన అయితే ఓడిపోయింది, బీజేపీకి మంచి ఇది వచ్చింది. ఈ సందర్భంగా ఇప్పుడు ఆ రసమైలేని ట్రెండింగ్లో నడుస్తుంది. దాని మీద రాజ్ ఠాకరే మీద మన విపరీతమైన కామెంట్లు అయితే వస్తున్నాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.